నిరాశ్రయులకు అండగా లియాఫీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 60వ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని వేద స్వచ్ఛంద సంస్థలో ఉన్న నిరాశ్రయులకు నిత్యావసర సరుకులను లియాఫీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లియాఫీ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లియాఫీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డితో పాటు పులినాయక్, సంతోష్ కుమార్, రమేష్, ప్రభాకర్, సోమన్న, ఆంధ్రయ్య, జయరాం, హరినాథ్, వెంకటేశ్వర్లు, జయన్న, తిమ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలకు మధ్యవర్తిగా ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఈ విద్యార్థి సందర్భంగా ఏర్పడిన కార్యక్రమంలో మరి వేదాశ్రీ మరి వృద్ధాశ్రమానికి సామాజిక కార్యక్రమం భాగంగా మరి ఈరోజు వారికి జీవితాంతం ఉపయోగపడే ఆదాయం ఇంకా పట్టెడన్నం ఒక మధ్యాహ్నం కూడా ప్రజలను కోరిపెట్టడానికి మా విద్యార్థి అందరూ కూడా ఈరోజు ముందు రావడం జరిగింది. ముందుకు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమం సరే మరి మీడియాతో ముందుకు వచ్చి దీన్ని ఫోకస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మీడియాతో కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందులో భాగంగానే మరి 15 మంది ఉన్నారు. 10 మంది కూడా మనకు ఫుడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ పండుగ కూడా వారికి చెప్తా ఉన్నాను. కాబట్టి ఎందుకంటే ఎంతోమంది అనాథులు ఉన్నారు దేశంలో. దివ్యుల వారు చాలామంది ఉన్నారు, నీద వారు చాలామంది ఉన్నారు. వారికి కూడా మనం చేయి చూడడానికి ఎవరు కూడా సహాయం చేయలేము. కానీ నిజంగా ఈ వృద్ధాశ్రమాన్ని విద్యార్థులటువంటి పెద్దానికి లియాఫీలో ధన్యవాదాలు చెప్తున్నాం. మరి కరోనా టైంలో కూడా దాదాపు చాలామంది కూడా మరి భోజనం పెట్టడం కానీ తర్వాత వర్క్ చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా అనాథలకు ఎక్కడైతే షట్టర్ కింద పడుతుంది వాళ్ళకి తీసుకెళ్లి భోజనం పెట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతతో ఆపకుండా మా వంతు చేతులు నింపడానికి ముందు చెప్పి